ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. అందరికీ నమస్తే. ఒక 5 నిమిషాలు వినండి. ఇక రేపు 27న జరగబోతుంది ఎమ్మెల్సీది. ఇకపోతే తీన్మార్ మల్లన్న గారు బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరందరూ కూడా తీన్మార్ మల్లన్న గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసించి తీన్మార్ మల్లన్న గారిని చట్టసభకు పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి ఎందుకు ఓటేయాలని చెప్తా ఉన్నామంటే, 10 ఏళ్ళుగా తీన్మార్ మల్లన్న ప్రతిపక్షమై కొట్లాడి నిరుద్యోగుల కోసం 46 డివోర్స్ కోసం ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేసిన ప్రతి దానికి టీవీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించి 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కేసీఆర్ని ఎండగట్టడం జరిగింది. మీరు అందరూ చూశారు. ఇకపోతే తీన్మార్ మల్లన్న గారు చట్టసభలో ఉంటే మనకేంది ఉపయోగం అంటే, ఇదే తీన్మార్ మల్లన్న కిడ్నీస్ పెట్టి 10 ఏళ్ళుగా ప్రశ్నించింది. కాబట్టి ఇదే తీన్మార్ మల్లన్న గారు చట్టసభలో ఉంటే అక్కడ వెళ్ళి మన సమస్యల్ని, ఈ సమస్యల్ని ప్రతి ఒక్కరి తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాభా సమస్యల్ని ఆయన ఎత్తికేసుకొని ఖచ్చితంగా చట్టసభలో ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ చేయవలసింది ఒకటే, రేపు 27న జరగబోయే ఉప ఎన్నికల్లో మీరందరూ తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేపించి తీన్మార్ మల్లన్న గారిని మల్లన్న గారిని చట్టసభలో పంపించే అవసరం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేయండి. ఇకపోతే ఇప్పుడు చాలా మంది కూడా పోటీలో ఉన్నారు. అందరూ పోటీలో ఉండి ఇప్పుడు 27 వరకు మాత్రమే కనిపిస్తారు. అదే తీన్మార్ మల్లన్న గారు రేపు 27 తర్వాత కూడా మీకు అందుబాటులో ఉండే ఒక వ్యక్తి అదే తీన్మార్ మల్లన్న గారు. ఎక్కడ కిడ్నీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ లో ఉంటాడు. మీరు అక్కడికి వెళ్ళి కలవచ్చు ఎన్ని సమస్యలు వచ్చినా. కాకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఓన్లీ 27 వరకు మాత్రమే మాకు ఓటేయండి, మమ్మల్ని మీకు పని చేస్తామని చెప్తారు. కానీ మరి ఇన్ని రోజులు 10 ఏళ్ళకి ఎక్కడ పోయినారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మల్లన్న గారికి ఓటేసి గెలిపించి చట్టసభలో పెట్టాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా మంది కూడా పోటీ పడుతున్నారు. కాకపోతే మేము మల్లన్న గారినే చట్టసభలో పంపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా ప్రతిపక్షం వైపు కొట్లాడింది ఒక మల్లన్న గారి. కాబట్టి మీ మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న గారికి వేయించి తీన్మార్ మల్లన్న గారి చట్టసభలో పంపించే బాధ్యత మీ పైన చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు తీన్మార్ మల్లన్న గారిని చట్టసభలో పంపించాలంటే, మీ సమస్యలు ఏది వచ్చినా ఆయన క్యూనిస్ ద్వారా ఇంతకు ముందు పోరాడడం విషయం తెలుసు. కాబట్టి ఇప్పుడు అదే వ్యక్తి చట్టసభలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ చట్టసభలో మీ గొంతుగా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కాబట్టి మీతో పాటు మీ ఫ్రెండ్స్ని రేపు జరగబోయే 27న ఉప ఎన్నిక సందర్భంగా తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి తీన్మార్ మల్లన్న గారిని చట్టసభలో పంపించే బాధ్యత మీ అందరికీ ఉంది. అదేవిధంగా చాలా మంది కూడా ఈ రాజకీయ స్టంట్లో భాగంగా చాలా మంది పోటీ పడుతున్నారు, వస్తారు పోతారు. కానీ ఒకే ఒక వ్యక్తి మనకు కనపడే వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందుకు వాళ్ళు కనిపిస్తారు. తర్వాతకి ఎన్నికలు అయిపోతే 27 తర్వాత ఎవరు కనిపించారు. కాబట్టి మీకు కనపడే వ్యక్తి, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. మీతో పాటుగా మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాకి ఒక ప్రశ్నించే గొంతుగా ఉంటాడు మీరు ఆయన చట్టసభలో. కాబట్టి మీరందరూ తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి ఆయన చట్టసభలకు పంపించే బాధ్యత మీ అందరికీ ఉంది. కాబట్టి దయచేసి ఆయనకు ఓటు వేయాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.